హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఇన్ సర్కిల్, సర్కమ్ సర్కిల్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ గివెన్ సమబాహు త్రిభుజం యొక్క భుజము ఏ అయిన అంతర్వృత్త వ్యాసార్థము పరివృత్త వ్యాసార్థం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ అంతర్వృత్త వ్యాసార్థము అంటే ఇన్ రేడియస్ అండ్ పరివృత్త వ్యాసార్థం అంటే సర్కమ్ రేడియస్. సో ఇన్ రేడియస్ ఫార్ములా మనకి ఏమొచ్చేస్తుందంటే a/2√3. దీని ఎక్స్ప్లెనేషన్ బిఫోర్ వీడియోలో పెట్టాను, అది ఒకసారి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. పరివృత్త వ్యాసార్థము అంటే క్యాపిటల్ ఆర్. సో మనకు పరివృత్త వ్యాసార్థం ఏమైపోతుందంటే సర్కమ్ రేడియస్ ఏమైపోతుంది a/√3. సో క్వశ్చన్లో ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే అంతర్వృత్త పరివృత్త వ్యాసార్థాల నిష్పత్తి అని అడుగుతాడు. అంతర్వృత్త పరివృత్త వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. సో మనము ఏం రాసుకోవచ్చు, a/2√3 ఈస్ట్ a/√3. సో a/√3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే 1/2 ఈస్ట్ 1/2 ఈస్ట్ 1 వస్తుంది. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1:2. సో మనకి ఏమొచ్చేసింది, అంతర్వృత్త పరివృత్త వ్యాసార్థాల నిష్పత్తి 1:2. అంటే ఇన్ రేడియస్ రేషియో ఆఫ్ ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్ ఈజ్ 1:2. సో నేను 2 లాంగ్వేజెస్లో చెప్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఏ కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకోండి. సో నెక్స్ట్, ఒక సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థము 10 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యము ఎంత అని అడుగుతున్నాడు. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంతర్వృత్త వ్యాసార్థం ఇన్ రేడియస్ ఇస్ 10 సెంటీమీటర్స్ అయినా ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టర్మినాలజీ ఇంగ్లీష్లో అయితేనే ఈజీగా ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ √3/4 a². సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావాలి అంటే ఫస్ట్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ కావాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, సైడ్ కావాలంటే ఫస్ట్ అంతర్వృత్త వ్యాసార్థము అని ఇచ్చిండు, అంటే స్మాల్ ఆర్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, స్మాల్ ఆర్. అంటే ఇన్ రేడియస్ ఇచ్చిండు. ఇన్ రేడియస్ ఎంత ఇచ్చాడు, ఇన్ రేడియస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు a/2√3 ఫార్ములా తెలుసు, కానీ వాడు ఇచ్చాడు రేడియస్ ఏమి ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్. సో a/2√3 ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో దీని నుంచి మనకు ఏ అనేది వచ్చేసింది. ఏమొచ్చేసింది, 20√3 వచ్చేసింది. సో మనకు సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసింది. సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసింది అంటే ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, √3/4. సైడ్ ఏం రాసుకోవచ్చు, 20√3 ఇంటూ 20√3. సో ఇక్కడ మనము 4 1s 4 5s క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఏమొచ్చేస్తుంది, ఇక్కడ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. 5 2s 100, √3 ఇంటూ √3 అన్నప్పుడు 3 అవుతుంది. 100 ఇంటూ 3 అంటే 300√3. సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమొచ్చేసింది, 30√3 సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఒక త్రిభుజం యొక్క భుజాలు 24 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్, 18 సెంటీమీటర్స్ అయిన పరివృత్త వ్యాసార్థము అని అడుగుతున్నాడు. పరివృత్త వ్యాసార్థము అంటే క్యాపిటల్ ఆర్. సర్కమ్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి ఇచ్చిన భుజాలు ఏంటి, 24 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్. సో ఈ భుజాలు ఇవ్వగానే ఫస్ట్ ఇది ఏ త్రిభుజం అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ 3 సైడ్స్ ఏ టేబుల్లో పోతాయి, సో దే విల్ గో ఇన్ 6 టేబుల్స్. 6 4s 6 5s 6 3s. సో మనకు సైడ్స్ 3 4 5 వచ్చిందంటే ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం అంటే ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి ఇచ్చిన త్రిభుజం ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న భుజాలలో ఏది పెద్దది, 30 సెంటీమీటర్స్ అనేది పెద్దది.
సో, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది చెక్ జేసుకోవడానికే ఇప్పుడు తీసుకోవాల్సిన భుజాలు మాత్రం 24 సెంటీమీటర్, 30 సెంటీమీటర్, 18 సెంటీమీటర్స్. ఇందులో మనకి ఏది పెద్ద భుజము? ఆహ్, విచ్ సైడ్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్? దట్ ఈస్ ద హైపోటెన్యూస్. అదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. అదేంటి? 30 సెంటీమీటర్స్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. మిగిలిన 2 భుజాలు 24 సెంటీమీటర్స్ అండ్ 18 సెంటీమీటర్స్. సో, దీని చుట్టూ ఏముంది? పరివృత్తం అనేది ఉంది. సో, పరివృత్తం ఉంది. మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయాల్సిందేంటి? పరివృత్త వ్యాసార్థము అని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఈ హైపోటెన్యూస్ అనేది ఏమవుతుంది? డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ అవుతుంది. అంటే పరివృత్త వ్యాసార్థం ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై 2 అంటే డయామీటర్ బై 2. ఇది డయామీటర్ అయిపోతుంది. సర్కమ్ సర్కిల్‌కి డయామీటర్ ఏమవుతుంది? సో, మనకు క్యాపిటల్ R ఏమొచ్చేస్తుంది? డయామీటర్ బై 2. సో, మనకేమొచ్చేసింది? డయామీటర్ ఎంత? 30 సెంటీమీటర్స్ బై 2. హైపోటెన్యూస్ బై 2 దట్ ఈస్ 30 సెంటీమీటర్ బై 2. సో, మనకేమొచ్చేసింది? 15 సెంటీమీటర్స్ అనేది రేడియస్ అయింది. R ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో, ఈ విధంగా మనము సర్కమ్ రేడియస్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ హైపోటెన్యూస్ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ అవుతుంది. డయామీటర్ ఆఫ్ ఎ సర్కమ్ సర్కిల్ వచ్చేసిందంటే రేడియస్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో, మనకు R ఏమొచ్చేసింది? 15 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వి విల్ డూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.